మరి రాంగ్ షో చూపించిన ఆయన మరి ఫైర్ కావటం, ఆడ పంచాయతీలు కావటం, గొడవలు కావటం, కొట్టుకోవటం, మరి అది ఎక్కువ అయినప్పుడు మరి తీవ్రమైన దెబ్బలు లేకపోతే హత్యలకు కూడా అవకాశం ఉంది. అది ఒక కారణం. ఇంకా రెండవది ఏమంటే డబ్బులు పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సమయము సందర్భము ఇది లేదు. తల్లిదండ్రులు చచ్చారైనా కానీ అన్నా కానీ వాళ్ళ యొక్క వ్యసనము దానికి ఎడిక్షన్ ఎట్లా ఉంటుందని అంటే తల్లిదండ్రులు చచ్చినారా బాబు అని ఆయనకి చెప్తే ఇటు నుంచే వస్తారులే అని చెప్తారంట. అట్లా ఆ వ్యసనంతోనే ఆ విధంగా వ్యసనంతో ఆ విధంగా మరి డబ్బులు పోగొట్టుకొని మరి ఇక డబ్బులు రావాలనే తపంతో అట్లనే ఆడుతూ ఉంటారు. కనుక మరి ఆడుతూ మరి అది అంటే మరి ఇప్పుడు ఒక తల్లిదండ్రులు వచ్చినా కూడా పేకాట్ల ఎడిక్షన్ మీద ఆ విధంగా ఆడతారు. ఇంకోటి ఈ పేకాటలో డబ్బులు వస్తాయని ఆశించి పోతాయి. ఆ టైము ఇది లేకోకుండా వాళ్ళు చేయటం వల్ల ఏమైందంటే మరి ఒక్కోసారి మరి డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా తెచ్చుకొని ఆడటానికి ఇంటికి బయలుదేరి ఇంటికాడ ఉంటే మామూలుగా డే టైంలో అయితే పర్లేదు, బాగానే ఇంటికి పోయి తెచ్చుకొని మళ్ళీ మొదలేస్తారు. కానీ మరి నైట్ టైం అయితే ఎట్లా ఉంటుందంటే ఈ జోదరుల వ్యవహారం నైట్ అయ్యేసరికి అవసరమైతే మరి వాళ్ళకి ఏమంటే ఇప్పుడు ఆ ఎడిక్షన్ తోటి ఆ యొక్క దానికి అలవాటుతోటి ఆ అలవాటు వల్ల ఏమైందంటే అవసరమైతే మరి ఎవరి దగ్గర అయినా డబ్బులు అడగటం, లేదు బలవంతంగా తీసుకోవటం, లేకపోతే ఉన్నాయంటే పలాని కాడ డబ్బులు ఉన్నాయంటే ఇళ్లలో జొరబడి ఆ డబ్బులు తెచ్చుకోవడం, లేకపోతే బయటలో ఇక్కడ ఎక్కడైనా సరే మరి ఇంటి ఆవరణలో ఎవరింటి ఆవరణలోనైనా విలువైన వస్తువులు ఉంటే మరి వాటిని తీసాపోయి అమ్ముకోవటం, ఇంకా ఇతర కార్యక్రమాలు చేసి మరి ఆ ఇంటి వాళ్ళు చూడటం వల్ల మళ్ళీ తగాదలు కావటం, ఈయన మళ్ళీ ఈ వ్యసనం పడ్డాయని అది తీసుకెళ్ళేది మరి నేను తీసుకపోతున్నానని చెప్పడు, మరి వాళ్ళు ఇంటి వాళ్ళు చూస్తే పట్టుకుంటే గొడవలు, కొట్టుకోవటాలు, ఈ విధంగా నేరాలు జరిగి మరి కోపం. ఇప్పుడు నేరాలు జరగటం అని అంటే గొడవలు జరగటం అంటే మరి గొడవలు జరిగేటప్పుడు నాది న్యాయం అంటారు, అవతల వాళ్ళు న్యాయం అంటారు, యువతల వాళ్ళు న్యాయం అంటారు. ఆ న్యాయం అంటున్నప్పుడు మరి ఆధిక్యత కోసం మరి వాళ్ళు ఏం చేస్తారంటే మరి తీవ్రంగా దాన్ని విషయంలో గొడవలు పడి మరి ప్రాణాలు గొడవలు పడి ప్రాణాలు లేకపోతే పాక్షికంగా లేకపోతే పూర్తిగా మరి కాలు చేతులు ఇరగటం, లేకపోతే తలలు బలగటం, లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఈ జోదం వల్ల ఈ నేరాలు జరుగుతాయి. మరి అదేవిధంగా మరి ఈ విధంగా మరి ఇంటికి పోయిన తర్వాత భార్య ఏమైనా మరి ఇంటికి పోతే మరి డబ్బులు పోగొట్టుకొని ఇంటికి పోతే లేదు డబ్బులు వచ్చి ఇంటికి పోయినా కానీ ఈ టైం దాకా ఉంటే ఎట్లా, మరి మేము మీ దాకా వచ్చిన దాకా మేము నీకోసం ఎదురు చూసామా అని ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు అరిస్తే మరి వీళ్ళు మళ్ళీ దానికి రియాక్షన్గా ఎక్కువ అరవటం, మరి భార్యనైతే అలుసు కాబట్టి కొట్టడం, మరి కొడితే ఆమె ఏమన్నా ఈయన ఎప్పటిదాకా వచ్చిందాక ఉంది కాక నన్ను కొడుతుందని ఆమె ఏమన్నా కొద్దిగా తీవ్రంగా మాట్లాడితే అప్పుడు ఏమైందంటే ఆమెను తీవ్రంగా కొట్టడం, ఆ సందర్భంలో మరి ఆమె చనిపోవటం, లేకపోతే లేదు ఆమె కోపం మీద ఏదైనా తీసుకొని అయితే ఏం చనిపోవటం, ఈ విధంగా జోదం వల్ల నేరాలు జరుగుతాయనే అంశం ఈ విధంగా విషయాలు ఇట్లా ఉంటాయని మీకు తెలియజేస్తూ ఎవరు కూడా జోదానికి అలవాటు కావద్దు, జోదం దగ్గర పోవద్దు, చెడు వినవద్దు, కనవద్దు, చెడు మాట్లాడవద్దని ఈ జోదం అంశం సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ జోదం జోలికి జోదం ఆట కోసం ఎవరు మీరు ప్రయత్నం చేయొద్దు, ఇటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవద్దు, బాధలు పడొద్దని, మీరంతా మంచిగా ఉండాలని మరి ఉత్తమ పౌరులుగా దేశానికి మీరు ఉండి మరి చక్కగా మీ కుటుంబ జీవితాన్ని మరి అభివృద్ధి పదంలో మన ముందుకు పోయేటట్టుగా మీరు ఒక ఇంటి యజమానిగా బాధ్యతగా ఉండి ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఛానల్ని SLR@5 ఛానల్ని తప్పకుండా మీరందరూ ప్రోత్సహించి మీ ప్రోత్సాహం ఏంటంటే మరి మన ఛానల్కి సబ్స్క్రైబ్లు మరియు షేర్లు, లైక్లు
మరి కామెంట్ బాక్స్లో కామెంట్లు పెట్టి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు తప్పనిసరిగా గుర్తుంచుకొని చేయవలసిన పని అయితే ఇదని తెలియజేస్తున్నాను. జై భారత్.